And friends, please do like, share, and subscribe to my brother's channel for the extra one. హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. హోప్ యూ గైస్ అలా డూయింగ్ గుడ్. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే నార్మల్గానే చేస్తున్నాను అనమాట. అయితే వ్లాగ్ చేసి కూడా చాలా రోజులైంది కదా, ఒక 20 days వరకు అవుతుంది. ఏం చేయాలో కంటెంట్ అర్థమవుతలేదు అనమాట. అయితే నేను నా పెట్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. అది ఏదో కాదు, ల్యాబ్రేటర్ డాగ్ అనమాట. అది ఏడుకెళ్ళి తీసుకొచ్చిన, దాని హిస్టరీ ఏంది అదంతా మీకు చెప్తా ఇప్పుడు. అయితే అది చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను ఎప్పుడే కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? చలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఇప్పుడు మీకు నా డాగ్ని పిలుస్తా. ఫస్ట్ షడో ఇక్కడ దా వస్తుంది చూడు. ఇక్కడ కూర్చో. యో, ఇదే గాయస్ అది డాగ్. షడో హాయ్ చెప్పు అందరికి. మీ హాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ చూడు. అయ్యో సిగ్గు పడతామే. ఇక్కడ చూడు. అయ్యో ఇదే గాయస్ డాగ్. దీని హిస్టరీ ఏముందని అంటే, దీనికి తీసుకొచ్చి నేను ఒక 4 years అవుతుందన్నమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంటుండే. వాళ్ళ దగ్గర 2 ఉండే అనమాట. ఇది అప్పుడు చిన్న ఉండే, ఎన్నో ఒక 6 months ఏమో ఉండే అనుకుంటా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. దానికన్నా ముందు ఇంకోటి పెద్దది కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదే ఒక 2-3 years డాగ్ ఉండే. సో ఎంత చేస్తుంది, మసాజ్ చేయమని తగ్గుతుంది. ఓకే, ఇవో అందరికీ చూపిస్తున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్ అను, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్. చలో చెప్పు చెప్పు అందరికి చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. కూర్చో, సైలెంట్గా కూర్చో. అయితే దీనికి చిన్న ఉన్నప్పుడు పార్వో వైరస్ వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళే ట్రీట్మెంట్ చేయించారు అనుకోండి మొత్తము. ఇక వాళ్ళ దగ్గర ఆ రూమ్లో 2 ఉండేసరికి ఇక నేను ఒకటి తీసుకోవద్దా అని చెప్పి తీసుకొని వచ్చేసిన అనమాట. ఇక దీన్ని మా ఇంటికి పెంచుకుందామని చెప్పి. ఈ చిన్న ఉన్నప్పుడు అప్పుడు వైరస్ వచ్చినప్పుడు అయితే చాలా బక్క అయిపోయినండి డాగ్. మీకు దాని ఫొటోస్ కూడా యాడ్ చేస్తా. ఇప్పటికీ 4 years అవుతుంది. ఇంకా మన మంచిగా ఉంది, ఇప్పుడు హెల్దీ అయింది, మంచిగా యాక్టివ్ ఉంది, ఆడుకుంటుంది. ఇక ఇట్లా అప్పుడప్పుడు సతాయిస్తుంది అనమాట. బయటకు పోతే తెడిచిపెడుతుంది. బయటకు పోయి ఒక 2-3 గంటలైనాక వస్తుంది. బయట ఆడుతో తెలియదు, బుడదలల్లా ఇట్లా తిరిగేసి వస్తుంది. ఇక ఫస్ట్ దీన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, దీని కలర్ అయితే నాకు మస్తు నచ్చింది అనమాట. డార్క్ చాక్లెట్. చాలా ల్యాబ్స్ చూసినా అవి బ్లాక్ కలరు లేకపోతే క్రీమ్ కలరు, వైట్ క్రీమ్ ఆ కలర్ ఉంటుండే. నాకు ఎందుకో ఈ కలర్ చాలా బాగా అనిపించి దీన్ని తీసుకొని వచ్చిన అనమాట. ఇక మా ఫ్రెండ్ అని కూడా అడగగానే తీసుకపో అని చెప్పి అని అన్నాడు. తీసుకొని వచ్చేసిన వేయించుకుంటున్నా. దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మా డాడీ ఏమో వద్దు వద్దు అని అన్నాడు. తర్వాత తెచ్చినాక ఇప్పుడు మా డాడీ ఎక్కువ ప్రేమ చేస్తాడు దీనికి. డాడీ కూడా పడుతుంది అనమాట. నాకు అది ఇప్పి ఇది ఇప్పి అనుకుంటా చేస్తుంది. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి చేస్తుంది అనమాట. ఇది ఫీమేల్ డాగ్ అనమాట. ఇది రై ఇక్కడ చూడు. రై షడో. ఏయ్ ఓకే, మసాజ్ చేయి అని తగ్గుతుంది. ఇట్లా దీని బాడీ మీద చేయబెడితే మాత్రం కథ మీద మసాజ్ చేయి అని తగ్గుతూనే ఉంటుంది. ఎంబడి పడుతుంది, ఎంటకొచ్చి దాచుకుంటుంది, చిక్కుతుంది, ఎక్కుతుంది. ఈ ఒర్లుడు తప్ప కరసుడు మాత్రం ఎప్పుడు చూడలేను నేను. ఒర్లుతుంది. ఓ పెద్ద కోపం వచ్చినాడు కానీ కరవని అయితే కరవదు అసలుకి. కానీ మస్తు క్యూట్ ఉంటుంది ఇది డాగు. ఇది హెవీ బోన్ కాదనమాట, ఇది సింగిల్ బోనే. దీన్ని తీసుకొచ్చినప్పుడు ఏమో ఫస్ట్ ఇంట్లో వద్దన్నారు. తర్వాత ఇక మెల్ల వాళ్ళే అలవాటు చేసుకురు దీన్ని. మా మమ్మ అయితే ఇప్పటికీ ఏడ్చిపెట్టరా. కానీ నాకేమో దీన్ని రోపది కాదు. ఇది జర అట్లా అటాచ్ అయిపోయింది అనమాట ఇక మనకు. సో మీ ఇంట్లో కూడా ఎవరి దగ్గర డాగ్స్ ఉంటే దాంతో అటాచ్మెంట్ ఎలా ఉంది మీకు, అవన్నీ జర కింద కామెంట్ చేయండి, నేను కూడా చదువుతా. ఇక ఏం బ్లాగ్ చేయాలో అర్థం కాక ఫస్ట్ టైం ఇక దీనైతే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకొచ్చేసేసిన మీ అందరికి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి. దీని పేరే షాడో. మాట్లాడబడే చెప్పు.
అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పురా. And friends, please do like, share, and subscribe to my brother's channel for the extra one. చెప్పినా థ్యాంక్స్ కూడా చెప్పు వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అడ్వాన్స్గా చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎట్లయినా వాళ్ళు కూడా. ఇక దీని షార్ట్ వీడియోలు ఏమైనా కావాలంటే చెప్పండి, దీంతో కూడా చేద్దాము షార్ట్ వీడియోస్. ఇట్లా కామెడీ టైప్ చేద్దామా, ఎట్లా చేద్దాం చెప్పండి, కింద కామెంట్ చేయండి, చేద్దాం. ఇప్పటికీ 4 years అవుతుందన్నమాట తీసుకొచ్చి. ఇట్లా మనతోనే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఎన్ని ఇయర్స్ వరకు బతుకుతా అన్ని ఇయర్స్ వరకు చూసుకుంటుంది. చెప్పరా షాడో. తింటుంది వంటది మంచిగా, ఏం పని చేయదు. ఎవరైనా వస్తే కూడా ఊర్లోది కొత్త ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు రాయి వాడేస్తా గైస్, ఎట్లా ఉరుకుతా చూడండి. రాయి దగ్గరికి రాయి తీసుకొద్దామని చెప్పి. షాడో జంప్ జంప్ యో గో గో ఓ ఉరుకు ఉరుకు. ఓయే ఆడ పడేసినా. ఎందుకు షాడో, చెప్పిన మాట నువ్వు చెప్పు కదా. యో ఇప్పుడు ఇది పడేద్దాము. యో ఐస్ ఇప్పుడైతే రాయి పడేస్తా, ఎట్లా ఉరుకుతా చూడండి తీసుకురానికి. షాడో జంప్ 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 బేడా జంప్ జంప్. అబ్బో ఉరుకుతావు ఏమి. యో దా ఉరుకు దా. పడేయ దాన్ని, పడేయి. తినొద్దు అది రాయి, పడే కింద పడే. రా బేటా జంప్ జంప్ రా బేటా బేటా జంప్ అయ్యే. పొట్టిగా నువ్వు కనిపిస్తలేవు. సో గైస్ ఇంకేం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు నాకు అసలు. ఇక వీడియో ఇడికి ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.